Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. శనగపిండి అట్లు జనరల్గా వేసుకుంటుంటాం కదా. అయితే ఈ శనగపిండి అట్టు ఏంటి, గబగబా మనకు అర్జెంట్ దోశ కావాలంటే గోధుమ పిండిలో కాస్త మజ్జిగ కలిపి అట్టు పోసుకుంటాం, లేకపోతే బియ్య పిండిలో అట్టు కలిపి పోసుకుంటాం. శనగపిండిలో కూడా అలాగే ఏదైనా ఒక చిన్న పదార్థం కలపడం, కొంచెం లూజ్గా చేస్తే అట్లలాగా పోసేయచ్చు. అయితే ఈ అట్లు పోసేటప్పుడు కొంచెం దీన్ని హెవీగా చేసుకోవటం ఎట్లా, మా వాళ్ళు దీన్ని వెజ్ ఆమ్లెట్ అంటారండి, నేనైతే శనగపిండి అట్టు అనే చెప్తున్నాను. అలా కావాలంటే అలా కూడా చెప్పుకోవచ్చు. చూడ్డానికి అట్లా కనపడుతుంది అనమాట, ఆమ్లెట్ లాగా కనిపిస్తుంది. అంటే ఇది ప్రోటీన్ రిచ్ కూడా. మన మినపిండిలో ఎక్కువ మినపప్పు ఉండదు, కొంచెమే ఉంటుంది మినపిండి అట్లో. తర్వాత మనం గోధుమ పిండి వాటిలలో అంత ప్రోటీన్ రిచ్ ఉండదు. శనగపిండి అంటే ఎక్కువ ప్రోటీన్ కదా, పప్పు కదా. సో ఒక కప్పు శనగపిండికి ఓ 2-3 స్పూన్ల మైదా పిండి వేసుకుంటే మనకి ఈ దోశ ఈజీగా వస్తుంది. అట్టనండి దోశనండి మైదా వేస్తే బాగా వస్తుంది, పిండి వేసినా కూడా వస్తుందండి. మైదా వేస్తే ఎక్కువ స్మూత్గా అనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే ముందు సరిపడా ఉప్పు వేసుకోవటము, తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, లేకపోతే మన ఇది ఉంటుంది కదా చిన్నగా మిక్సీ జార్లో, చిన్న జార్లో వేస్తే బాగా సన్న బారిగ్గా అవుతుంది. కూర వేసినా కూడా బాగుంటుంది. చిన్న ముక్కలు వేసాను. దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి ఆ ముక్కలు, తర్వాత కొంచెం కొత్తిమీర, మరి కాస్త వేసుకోవచ్చండి. కొత్తిమీర వేస్తే బాగా కలర్ఫుల్గా అందంగా వస్తుంది. దీంతో పాటుగా ఏం చేశానంటే నేను ఒక 2 టమాటాలు బాగా ఎర్రగా ఉన్న వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇంకా అది కూడా వేస్తా. దీంట్లో 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ ఆప్షనల్లేనండి, కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే అన్నీ మానేసి ఏదో ఒకటిగా పిండి కలిపి కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే రిచ్గా అవుతుంది, వెరైటీగా డిఫరెంట్గా కనపడుతుంది. టమాటా రసంతో కలిపి వేసుకుంటే ఎక్కువ చిన్న పులుపు రుచి వస్తుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. అయితే ఈ టమాటాలు అవి కలిపేసరికల్లా మామూలు ఇనపెనం మీద ఊడి రాదండి, భలే సతాయిస్తుంది. అందుకని మనం నాన్ స్టిక్ ప్యాన్లు కొన్ని పనులకు మాత్రమే వాడుకోండి. నాన్ స్టిక్ అస్సలు వాడకుండా మన జీవితం ఇప్పుడు కుదరదు. ప్రతిదానికి వాడద్దు, అన్నిటికీ వాడకండి. ఇట్లా ప్రత్యేకమైన వాటికి మాత్రమే నాన్ స్టిక్ జాగ్రత్తగా వాడుకోవటం, శుభ్రంగా తుడిచి లోపల పెట్టుకోవటం. ఇగో టమాటాలు గ్రైండ్ చేశాను, అది పోసేస్తున్నా. టమాటా ముక్కలు వేసుకుంటే ఉల్లిపాయ వేగని ఉల్లిపాయ రుచిగానే ఉంటుందండి, కానీ టమాటాలు అంత బాగుండవు, కచకచాని ఉంటాయి. అదే కాకుండా ఏమవుతుందంటే మనకి దోశ పక్వంగా కాలిన భావన రాదు. అందుకని దీన్ని ఇట్లాగా గ్రైండ్ చేసేయటం అనమాట. మనకు అవకాశాలు ఉన్నాయి కదా, మిక్సీ జార్లు ఉంటాయి, వేసేస్తే చక్కగా అయిపోతుంది. ఇది ఎలా అంటే మన గరిట జారుడుగా చేసుకోవాలి. బాగా కలిపేయండి. ఇందులో ఇంకా మీరు సోడా లాంటివి ఏం వేయక్కర్లేదండి. మీరు ఈనో కానీ ఆ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేస్తే కొంచెం బాగా ఫ్లఫీగా వస్తాయి, పూర్తి ఆమ్లెట్ ఫీల్ వస్తుందన్నమాట. కానీ ఎందుకు అంత అనవసరంగా ప్రతి దాంట్లోనూ సోడా వేసుకోవటం, ఇలాగే వేస్తే ఇది శనగపిండి రుచి వస్తుంది, చక్కగా ఉంటుంది. పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అదే గరిట జారుగా ఉండటం, అట్లా చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా ప్యాన్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటము, చక్కగా ఈ శనగపిండిని వేసేయటము. ఇదేంటంటే దోశలాగా వస్తుందన్న భావనలో ఉండకూడదండి, కొంచెం మందంగానే ఉంటుంది. స్లోగా కాలనివ్వాలి దీన్ని. మనం ఇన్ని రకాల పదార్థాలు వేయకపోతే క్షణాల్లో వచ్చేస్తుంది. మనం ఇందులో ఏం చేసాం, అమ్మ నాన్న మేనమామ సమస్తమైన వాళ్ళని చేర్చాం కదా, అందుకని కొంచెం టైం పడుతుంది. సిమ్లో కాలనివ్వండి. కొంచెం ఆయిల్ వేసి దీని మీద మూత కూడా పెట్టచ్చు, అప్పుడు ఇంకా కొంచెం పై వైపుని కూడా కుక్ అవుతుంది. తీద్దామా? నాన్ స్టిక్ అవ్వటం వల్ల కొంచెం సులువుగా వస్తుందండి. నేను ముందే చెప్పా కదా, పెనం మీద పెనం మీద వేస్తే మాత్రం కొంచెం సతాయిస్తుంది. అలవాటైతే బాగానే ఉంటుంది. మంచి కలర్ వచ్చిందో చూడండి. మనం మూత పెడితే ఏంటంటే పూర్తిగా కుక్ అవుతుంది అండ్ ఈజీగా అడుగున మాడిపోకుండా కూడా ఉంటుంది. చూడండి, రెండో వైపుని కూడా కాలిపోయింది, చక్కగా మందంగా ఉంది. 2 తింటే చాలండి, భలే ఫిల్లింగ్గా ఉంటుంది. ఎంత పెద్దది కావాలన్నా వేసుకోవచ్చు, ఎంత చిన్నది కావాలన్నా వేయచ్చు. తర్వాత మందంగా, ఎంత మందంగా కావాలి,
తర్వాత ఎంత డార్క్గా కాలాలి అన్నీ కూడా మనదే చాయిస్. కొంచెం లేతగా వేగినప్పుడు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ కాలితే ఏంటంటే క్రిస్ప్గా వస్తుంది, బాగుంటుంది. కొద్దిగా చుట్టూతా నూనె వేయటం, అట్టు మీద కూడా కాస్త నూనెసి మూత పెట్టేద్దాం. ఆఖరి అట్టు కూడా తీసేద్దాము. క్రిస్ప్గా కావాలంటే క్రిస్ప్గా, మెత్తగా కావాలంటే మెత్తగా. ఇది కొంచెం క్రిస్ప్గా ఉంది, ఇది మెత్తగా ఉంది. చూడండి, చక్కగా ఉడికిపోతాయి. ట్రై చేసి చూడండి.